ఇక హైదరాబాదులో వరుస బాంబు బెదిరింపులైతే కలకలం రేపాయి. సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టామని మెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 3 గంటల పాటు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి కోర్టులో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఫేక్ మెయిల్ చేసిన అగంతకుడిపై ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కోర్టులో బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. ప్రస్తుతం ఎలాంటి బాంబు దొరకలేదని చెప్పేసి కూడా బయటికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు, ఏమన్నా దొరికింది సార్? సిటీ సివిల్ కోర్టులో చెక్ చేయడానికి వచ్చినప్పుడు సిటీ సివిల్ కోర్టు వాళ్ళందరూ స్టాఫ్ మాకు చాలా కోఆపరేట్ చేశారు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. మేము చాలా క్లియర్గా చెక్ చేశాము. ఆల్ ప్లేసెస్ ఫ్లోర్ టు ఫ్లోర్ చెక్ చేశాము. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఏమైనా బాంబు పదార్థాలు అట్లాంటిది ఏం లేదు సార్. చాలా క్లియర్ ఉంది. దాదాపు 3 గంటలకు పైగా సిటీ సివిల్ కోర్టులో తనిఖీలు చేశారు. మొత్తం 3 బృందాలు ఇక్కడికి చేరుకొని ఈ తనిఖీలు చేయడం జరిగింది. మెయిల్ ద్వారా 4 చోట్ల RTX బాంబులు పెట్టామని చెప్పేసి కూడా మెయిల్ పంపించారు ఆగంతకుడు. దానికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, IP అడ్రస్ ద్వారా మెయిల్ పంపిన వ్యక్తిని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. కానీ సిటీ సివిల్ కోర్టుకు సంబంధించిన మొత్తం అన్ని బిల్డింగ్లలో కూడా మొత్తం 3 బృందాలు క్షుణ్ణంగా అణు తనిఖీ చేసి ఎలాంటి బాంబులు లేవని చెప్పేసి తేల్చడం జరిగింది. అందరూ కూడా ఊపిరి పీల్చుకొని కోర్టు హాల్లోకి వెళ్తున్నారు. మనం చూడొచ్చు, పూర్తిగా ఇప్పటి వరకు బయట ఉన్నటువంటి న్యాయవాదులు, అదేవిధంగా కోర్టు స్టాఫ్ అందరూ కూడా లోపలికి వెళ్ళి తమ విధులు ఇక ప్రారంభించబోతున్నారు. దాదాపు 3 గంటలకు పైగా ఇక్కడ బాంబు తనిఖీలకు సంబంధించి తనిఖీలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎలాంటి బాంబు పదార్థాలు కానీ ఎలాంటి ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ కానీ ఇక్కడ గుర్తించలేదని చెప్పేసి బాంబ్ స్క్వాడ్ దాదాపు 3 గంటలకు పైగా క్షుణ్ణంగా ప్రతి అణువును కూడా తనిఖీ చేసిన తర్వాత తిరిగి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపు 4 ప్లేస్లలో కూడా బాంబు పెట్టామని చెప్పేసి మెయిల్ పంపించడంతో పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఈ మెయిల్ సంబంధించిన వ్యక్తి కోసం ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా IP అడ్రస్ ద్వారా ఆ మెయిల్ పంపింది ఎవరనే దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇలాంటి ఫేక్ కాల్ చేసేవారు కానీ ఫేక్ మెయిల్ పంపించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు ఇదివరకే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా నకిలీ మెయిల్స్, ఫేక్ కాల్స్ ఆగడం లేదు. గతంలో కూడా ఎయిర్పోర్ట్స్ కానీ కొన్ని పోలీస్ స్టేషన్లకి కొన్ని ప్రదేశాలకి బాంబు పెట్టామని చెప్పేసి కూడా ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ వచ్చేటివి. వారిపైన కొందరిని ట్రేస్ చేసి అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. ఇప్పుడు పంపించిన మెయిల్ ఎవరు పంపించారనే దానిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవైపు రాజ్భవన్, సికింద్రాబాద్ కోర్టు, సిటీ సివిల్ కోర్టుకు కూడా బాంబు పెట్టామని చెప్పేసి ఆ మెయిల్లో సారాంశం ఉంది కాబట్టి దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఏదైతే కోర్టు సివిల్ కోర్టులో ఎలాంటి బాంబు లేదని చెప్పేసి బాంబ్ స్క్వాడ్ నిర్ధారించిన తర్వాత స్టాఫ్ అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ఇక మెయిల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ మెయిల్ పంపించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, సిటీ